అయ్యా అమ్మ ఏం చెప్పమంటారు, వీళ్ళ ఆరుగురు కూడా మరీచి ఊర్జ అనేటువంటి ఇద్దరు దంపతులకి ఆరుగురు పుత్రులు పుట్టారు. వాళ్ళు కొంచెం వయసు పెరిగి కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత బుద్ధి జ్ఞానం తెలిసిండి కూడా బ్రహ్మగారు వాణీదేవి తమ యొక్క ఆ అంతరంగికంగా వాళ్ళు కూర్చున్న సందర్భంలో వాళ్ళని వెళ్ళి చూసి ఆ భార్యాభర్తలకు ఇలా కూర్చుంటారు అందరు చూడంగా అనుకుంటూ పక్క నవ్వారట. నవ్వంగానే అక్కడ ఉన్నటువంటి వాణి చాలా కినిప వహించింది. బ్రహ్మగారు అక్కడనే శాపం పెట్టాడు. ఏమని, మీరంతా కూడా రాక్షస సంతానమై పుడతారు, అక్కడ చచ్చిపోతారు, మీరు రాక్షసులను దేవుడే చంపాలి, కాబట్టి రాక్షస సంతానమై పుట్టి మీరు అందరికీ కూడా మృత్యువు వస్తుంది అని చెప్పి శపించడం. అలా శపించగానే కృష్ణ పరమాత్మ చూశాడు, ఎక్కడో వీళ్ళందరూ నాకు అన్నవాళ్ళై పుట్ట వస్తున్నారు, మళ్ళీ నా వాళ్ళని నేను చంపడం ఎందుకు అని చెప్పేసి ఆయన ఆ దయతోటి పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ యోగమాయను పంపి వాళ్ళందరినీ కూడా దేవకి గర్భంలో ఒక్కొక్కళ్ళని ప్రవేశపెడుతూ పోయినాడు. ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు, అలా 6 సంతానాలు కూడా ఆ మరీచి ఊర్జల యొక్క సంతానమైనటువంటి ఆరుగురిని కూడా మళ్ళీ పునర్జీవితులను చేసేసాడు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ దేవకి గర్భంలో పుట్టడం, కంసుడు వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ పోవడం మనందరికీ విన్న కథే. అలా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి ఆ కృష్ణ పరమాత్మ తల్లి ముద్ర పెడతాడు. ఈ విధంగా తల్లిదండ్రులకు ప్రీణయేత్ స్వకరణై పితరం సపుత్రాహ, మాతాపితరులను ఎవడైతే తన యొక్క చేష్టలతోటి సంతోష పెడతాడో అగో అతన్నే పుత్రుడు అనడానికి అర్హుడు. పున్నమనరు కానించి త్రాయతేది పుత్ర అవన్నీ తర్వాత మాటలు. మొదటికి అమ్మ నాయనను గురువును సంతోష పెట్టేవాళ్లే కొడుకులని చెప్పి చెప్తున్నాడు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ తల్లి యొక్క దుఃఖాన్ని పోగొడుతూ ఆమెకు ముందు పుట్టి చనిపోయిన 6 పుత్రులను కూడా ఆ మరీచి ఊర్జలకు ముందు జన్మలోకి జరిగి అలా బ్రహ్మగారి శాపానికి గురైనటువంటి వాళ్ళను మళ్ళొక్కసారి వాళ్ళని పునర్జీవితం చేయడం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. 6 పుత్రులను కూడా సజీవులుగా తీసుకొని వచ్చాడు. ఎలా ఉందంటే ఇక అక్కడ పోయిన వస్తువు దొరికితే మాదానందంగా ఉంటుంది. రామరామ అప్రమేయాత్మన్ కృష్ణ యోగీశ్వరేశ్వర వేదాహం వాం విసృజామీశ్వర వాది పురుషౌ కాలవిధ సత్వానాం రాజ్ఞాం ఉచ్ఛాస్త్రవర్తినాం భూమేర్భారాయమాణానాం అవతీర్ణౌకిలాద్యమే. ఈ విధంగా కృష్ణ పరమాత్మ, భో రాజ హతాన్ పుత్రాన్ కామయే ద్రష్టుం ఆవృతాన్, మీరు తెచ్చినటువంటి నా చనిపోయిన కొడుకులు మళ్ళా కనిపిస్తే మహదానందంగా ఉన్నది. ఏదైనా వస్తువు మన దగ్గర పోయినప్పుడు ఆనందం ఉండదండి. అందుకనే సుందరకాండలో చెప్తాడు, నష్టద్రవ్యస్య లాభోయం సుందర పరికీర్తిత. మనకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది? వస్తువు పోయినప్పుడు ఎంత బాధ కలుగుతుంది. ఆ వస్తువు పోయిన వస్తువు మనకు ప్రియమైంది మళ్ళీ దొరికినప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది అని చెప్పి సీతామ్మవారిని పోగొట్టుకున్న రాముడు ఎంత దుఃఖపడ్డాడో మళ్ళీ సీత వచ్చిన తర్వాత అంత సంతోషమైంది కనుక దాన్ని ఆంజనేయ స్వామి చూసిన ఘట్టం కనుక దాన్ని సుందరకాండ అంటారు. సుందరం అంటే నష్టద్రవ్యస్య లాభ, పోయిన వస్తువు మళ్ళీ మామూలుగా కొన్నప్పుడు మనకు వస్తువు కొన్నాం, అది బాగానే ఉన్నది, టీవీ మంచిగా నడుస్తున్నది, ఎవడో ఎత్తుకుపోయినాడు మళ్ళీ మనం గ్రహం మన వస్తువు మనకు దొరికింది. ఆ మొదటి కొన్నప్పటికంటే కూడా ఈ దొరికినప్పుడు మహా ఆనందం అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. నష్టద్రవ్యం మళ్ళీ దొరకాలి కాబట్టి నా కొడుకులు చనిపోయినారు, ఆ సుతల లోకంలో వాళ్ళంతా కూడా బలిచక్రవర్తి లోకంలో ఉన్నారు అని చెప్పగానే అక్కడ కృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళడం. వాళ్ళు రాగానే ఆతిథ్యం ఇచ్చేసి బలిచక్రవర్తి, ఆహా పరంధాముడు పరమేశ్వరుడు నా లోకానికి నన్ను ఉంచిన లోకానికి వచ్చాడు, ఎందుకంటే అప్పుడు 3వ కాలు తలపైన పెట్టినప్పుడు సుతల లోకంలో మీరు ఏలుకోండి అక్కడనే ఉండండి అని పంపించాడు కనుక ఆయన వచ్చేసి ఆ త్యాగి అయినటువంటి ఆ మహాదానీయ దాత అయినటువంటి బలిచక్రవర్తి గారి యొక్క లోకానికి వెళ్ళి సుతల లోకంలో ఆయనకు ఆనందాన్ని కలిగించాడు. ఆ శ్రీవారి తీర్థపాదాన్ని సపరివారంగా అందరూ కూడా స్వీకరించారు. ఇక బలిచక్రవర్తి అమూల్యమైనటువంటి వస్త్రాభరణాలతో అనులేపనాలతో ఆయనను అలా పూజించారట. కాబట్టి పోయినారనుకున్న కొడుకులను మళ్ళీ అక్కడికి వెళ్ళి సుతల లోకంలో దాచిపెట్టిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు చనిపోయి అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి ఇచ్చారు. నమో అనంతాయ బృహతే నమ కృష్ణాయ వేదసే సాంఖ్యయోగ వితానాయ బ్రహ్మణే పరమాత్మనే అంటూ బలిచక్రవర్తి అక్కడ తన లోకంలో చూసినటువంటి కృష్ణ పరమాత్మను బలరాముని ఇద్దరిని చూసి నమస్కరిస్తూ ఉన్నాడు. ఇంకా దానవరాజా స్వయంభవ మన్వంతరంలో ప్రజాపతి అయినటువంటి మరీచి వలన తన భార్య అయిన ఊర్జ గారికి ఆయనకు కలిపి బ్రహ్మదేవ్ సృష్టించాడు. దేవతా స్వరూపులైనటువంటి వాళ్ళు ఒక 6 పిల్లలు కలిగారు. బ్రహ్మదేవుడు సరస్వతితోటి కలిసి ఉన్న సందర్భంలో వీళ్ళు వచ్చి చూసి వెక్కిరించినందువలన వాళ్ళకి శాపం కలిగింది. హిరణ్యకశిపుని పుత్రులుగా వాళ్ళు జన్మిస్తారని చెప్పి శపిస్తే కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా యోగమాయను పంపి మళ్ళీ వాళ్ళ దేవకి గర్భంలో ప్రవేశపెట్టాడు. అక్కడ 6 పుత్రులు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నేను తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది, అయ్యా మళ్ళీ ఇవ్వమని చెప్పేసి తీసుకువస్తున్నాడు. వాళ్ళ పేర్లు కృష్ణ పరమాత్మ అన్నలు వీళ్ళంతా కూడా ఆయన కంటే ముందు పుట్టిన 6 స్మరుడు, ఉద్గీతుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్తు, గృహిణి అనేటువంటి పేర్లు 6. 7వది రోహిణి గర్భంలోకి వెళ్ళినటువంటి బలరాముడు, 8వది కృష్ణ పరమాత్మనే అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక
స్మరోద్గీత పరిష్వంగ పతంగ క్షుద్రభృద్రుని షడీమే మత్ప్రసాదేన పునర్యాస్యంతి సద్గతిం. వీళ్ళు మళ్ళీ నా యొక్క ప్రసాదం చేత, నా యొక్క కృప చేత వీళ్ళు సద్గతిని పొందుతారని చెప్పినట్లుగానే వాళ్ళకు అలా పొందారయ్యా అని చెప్తూ ఉన్నారు. ఇక యైదం అనుశృణోతి శ్రావయేద్వా మురారేహే, యహ ఇదం అనుశృణోతి శ్రావయేద్వా, ఎవడైతే ఈ కథను చదువుతాడో వినిపిస్తారో, చరితం అమృత కీర్తేర్వర్జితం వ్యాసపుత్రై, ఎవరైతే శుకుడు వివరించినటువంటి ఈ కథనంతా కూడా ఎవరైతే వినిపిస్తారో వింటారో, జగదఘమఖిలం తద్భక్త తత్కర్మ పూర్ణం, ఇంకా జగద్ అఖిలమైనటువంటి జగత్తంతా కూడా ఆ భగవంతుని యొక్క కృపచేత అఖిల జగత్తు కూడా తద్భక్త సత్కర్మ పూర్ణం అవుతుంది, అన్ని వాళ్ళ పనులన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పని భగవతి కృత చిత్త యాతి తత్క్షేమధామ, భగవంతుని ఆ చిత్తంలో నిలుపుకొని ఎవరైతే ఈ ఆఖ్యానాన్ని కథను వింటారో, అంటే ఈ 6 పుత్రులు మళ్ళీ వెనక్కి వచ్చిన కథను ఎవరైతే వింటారో వాళ్ళు క్షేమమైనటువంటి ధామానికి మృత్యువు తర్వాత వెళతారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానం అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఆ అర్జునుడు యతిగా మారడం, సన్యాసి వేషం వేసుకొని ఆయన సుభద్రను చూశాడు. బలరాముని ఇంటికి వెళ్ళినప్పుడు, కృష్ణ పరమాత్మతో పాటు వెళ్ళినప్పుడు బలరాముని ఇంట్లో వాళ్ళ చెల్లె సుభద్ర కనిపించింది. చూడంగానే కృష్ణ పరమాత్మ మనసు వారేసుకోవాలి. అర్జునుడు చూశాడు. చూస్తున్నబ్బో ఈ పిల్లెవరో అందంగా ఉన్నది, మా కృష్ణుడి చెల్లేనా అని చెప్పి చూసే వరకు అక్కడ బలరాముడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన అప్పటికే మనసులో ఏమని నిశ్చయించుకున్నాడంటే తన శిష్యుడైనటువంటి దుర్యోధనుడికి ఈ సుభద్రనిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడు. అలాంటి సందర్భంలో అర్జునుడు ఏమన్నా మాట్లాడితే ఎక్కువ లొల్లవుతుంది. నోరు మూసుకొని వెళ్ళి యతి రూపంలో వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి బలరాముడి ఇంట్లో భిక్ష తీసుకున్నాడు. ఆ తల్లి గుర్తించింది, ఈయన కూడా గుర్తించాడు. ఇద్దరికి కూడా ఇష్టమైంది పెళ్లి చేసుకోవాలని. అయితే మధ్యలో ఈ దుర్యోధనుడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు. బలరాముడు దుర్యోధనుడికి ఇద్దామనుకున్న పిల్లని నేను వెళ్ళి నాకు ఇవ్వని అడిగితే ఇద్దరి మధ్యలో యుద్ధం వస్తుంది అని అర్జునుడు కొంచెం భయపడేసి భిక్షాన్నాన్ని అతడు ప్రేమతో సన్యాసి యతి రూపంలో వెళ్ళాడు కదా, భిక్షను స్వీకరించాడు. ఇక తర్వాత ఆ సమయంలో అర్జునుడు సుభద్రా కన్యను చూడడం, ఆమె భిక్షతో వాళ్ళని సంతృప్తి పరిచింది. సుభద్రను అర్జునుడు ఇష్టపడ్డ విషయం ఎవరికి తెలియకుండా పెట్టుకున్నాడు. ఒకనాడు సుభద్రాదేవి దైవ దర్శనం కోసం రథంలో ఆసీనురాలై ద్వారకానగర దుర్గా నుండి వెలుపలికి వచ్చేసింది. ఆ అదును చూసుకొని ఈ మహారథుడైనటువంటి విజయుడు, అర్జునుడికి పేరు మహారథి అని మనం అనుకుంటాం, ఆయన మహాబాహు అని కూడా ఆయన పేరున్నది. దేవకీ వసుదేవుల అనుమతితో కృష్ణ పరమాత్మ యొక్క ఆమోదంతో ఆమెను తన రథంపై ఎక్కించుకొని తీసుకుపోయినాడు. ఆ విషయాన్ని గమనించినటువంటి బలరాముడి పక్షానికి చెందిన వాళ్ళందరూ కూడా అయ్యో మీ చెల్లెని ఎవరు ఎత్తుకపోతున్నారనగానే బలరాముడు సైన్యం వేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చారు. తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంటే సుభద్ర కోసం బంధువులందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉంటే అక్కడికి అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళిన మాట చెవిన పడంగానే బలరాముడు తోకదొక్కిన పాంబెరం లేచాట. ప్రాహిణోత్ పారిబరహాణి వరవద్భూర్ముదా బలహ మహాధనోపసర్గే భరతాశ్వ నరయోషిత. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు కూడా నమస్కరించేసి, అయ్యా బంధుమిత్రులందరికీ కూడా క్షమాపణ చెప్పేసి, నేను చేసిన పని మీకు తప్పుగా అనిపిస్తున్నదేమో కానీ నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, ఆమె కూడా నేనంటేనే ఇష్టం అని చెప్పడం. కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు కూడా బలరాముని కాళ్ళ మీద పడి దండం పెట్టారు. పెద్దవాడు కనుక పెట్టగానే పాపం చిన్నవాడితో సంతోషపడేవాడు బలరాముడు. ఆయన ఒక్కసారి వాళ్ళిద్దరు నమస్కరించేసరికి చల్లగా అయిపోయినాడు. అమూల్యమైనటువంటి వస్త్రాభరణాలన్నీ ఇచ్చేసి సామాగ్రిని, చతురంగ బలాలను వాటన్నింటిని కూడా వాళ్ళకు సమకూర్చాడు. ఈ విధంగా సుభద్ర అర్జునులు ఇద్దరికి కూడా ఒక మంచి సుముహూర్తంలో వాళ్లకు సుభద్రతోటి వివాహం జరిగింది అని అంటున్నాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఏది కోరుతాడో అది జరుగుతుంది. మొన్న ఎవరు అడుగుతూ కూడా ఇదే చెప్పారు, రాముడు ఏది చేశాడో మనం చేయాలి, కృష్ణ పరమాత్మ ఉపదేశించేవాడిని కూడా చేయాలి. ఆయన ఏం చెప్పాడో చెయ్యాలి, రాముడు ఏం చేశాడో చెయ్యాలి. రాముడు చెప్పినవి కృష్ణుడు చేసినవి మనం చేస్తే ఈ లోకం నడవదు. కాబట్టి అగో బ్రాహ్మణో జన్మనా దేవాహ క్షేత్రాన్ని తీర్థాన్ని దర్శన స్పర్శనార్చనై శనై పునంతి కాలేన తదప్యర్హత్తమేక్షయా. కాబట్టి ఎవని చూపుతోటైతే ఈ జగత్తంతా కూడా సృష్టి, అవతి, లయము మూడు కూడా, రక్షణ మూడు కూడా జరుగుతున్నాయో, సృష్టికర్త, సృష్టిహర్త, సృష్టిభర్త అయినటువంటి ఆ దేవదేవునికి నమస్కారం. ఎందుకంటే బ్రాహ్మణో జన్మనాశ్రయాన్ సర్వేషాం ప్రాణినామిహ తపసా విద్యయా దృష్ట్యా కిము ముత్కళయ యుత అని చెప్పేసి ఆయన, హే శృతదేవ, ఈ జగత్తులో ఆ పుట్టుక చాలా గొప్పది అని చెప్పేసి వాళ్ళ యొక్క జన్మను బాగా ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఇక భగవన్నామ స్మరణ మహాత్మ్యాన్ని మనం మొన్న శృతి గీతల్లో చెప్పుకున్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ
వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక పరమాత్మ యొక్క విభూతులన్నీ వర్ణిస్తున్నాడు. ఆయన విభూతులు ఒకటా రెండా పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని మహిమను తెలుసుకోవడం మన నుంచి అవుతుందా అని చెప్పని ఉద్ధవుడు అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తూ ఉన్నాడు, హే సర్వేశ్వర, ఎందుకంటే ఉద్ధవుడే ఇక చివరి వరకు కూడా కృష్ణ పరమాత్మ వెంట ఉన్నవాడు. ఇక నువ్వు ఇక్కడ చాలయ్యా, ఇక నువ్వు వెళ్ళిపో, నేను కూడా అవతారం చాలిస్తున్నానని చెప్పి ఆయనకు రథాన్నిచ్చి దారకు నుంచి పంపించి, ఒరే ఈయన రథం మీద వెనక్కి తీసుకువెళ్ళు అంటే బదరికాశ్రమానికి తీసుకుపోతాడు. ఉద్ధవుడు చివరి వరకు ఉన్నాడు కాబట్టి ఆయన మధ్య మధ్యలో వచ్చి ఇలాగే మన యొక్క సందేహాలు తీరుస్తూ ఉంటాడు. ఇక సర్వేషామపి భావానాం త్రాణస్థిత్య పయోద్భవ ఉచ్చావచేషు భూతేషు దుర్జ్ఞేయం అకృతాత్మభిః ఉపాసతే త్వాం భగవన్ యథా తథ్యేన బ్రాహ్మణాః. ఎవరైతే నిన్ను ప్రతిరోజు మంత్రోచ్చారణలతో ఇతరులు శ్లోకాలతో స్తోత్రాలతో కీర్తిస్తూ ఉంటారో యేషు యేషు చ భావేషు భక్త్యాత్మం పరమర్షయః. కాబట్టి ఋషులందరూ కూడా ఎలా అయితే కోరుతుంటారో వాళ్ళ వాళ్ళ భావాన్ని అర్థం చేసుకొని వాళ్ళ మానసిక కోరికలన్నీ తీర్చేవాడా భగవన్ అని చెప్పి చెప్తున్నాడు. భగవంతుడు అలా చేస్తూ ఉంటాడు. మన మనస్సులోకి దూరి మనకేం కావాలనో తెలుసుకొని అది మనం ఇవ్వడానికి అర్హులమైతే మనకు అది సంప్రాప్తింప చేస్తాడు. ఉపాసీనా ప్రపద్యంతే సంసిద్ధిం తత్వదస్వమే. అయ్యా, ఎవరికి వీళ్ళంతా కూడా అపరిచ్ఛిన్నుడో అద్వితీయుడో భగవన్ ఇలాగా నిన్ను ఉపాసించగానే వాళ్ళందరికీ కూడా ఏవైతే వరాలన్నీ కూడా ఇస్తుంటావు కదా, వాళ్ళకు సిద్ధి లభించాలంటే వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయన ఇంతకుముందు భగవద్గీతలో కూడా చెప్తాడు కనుక స్వే స్వే కర్మణి అభిరత, తమ తమ చేసేటువంటి పనిలో ఇష్టంతో చేయాలి. ఉద్యోగం చేసుకుంటూ ప్రతిరోజు తిట్టుకుంటూ దూషించుకుంటూ ఉద్యోగం చేస్తే కాదు. కాబట్టి స్వే స్వే కర్మణి, వాడు ఏ పనన్నా చేయని అందులో శ్రద్ధ చూపించాలి, ఆ పనిని శ్రద్ధగా చేయాలి. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. తన యొక్క కర్మలతో చేష్టలతోటి తన యొక్క సజ్ఞానంతో ఏదైతే సద్బుద్ధితో ఆచరిస్తాడో అలాంటి కర్మలతో నా దగ్గరికి చేరుకుంటాడు వాడు. దానికి తగ్గట్టుగానే అతనికి సంసిద్ధి అంటే సాఫల్యం లభిస్తుంది. ఏ పనిలోనైనా మనకు మంచి ఫలం కావాలి అంటే భగవంతుడిని ఆ విధంగా మనం పూజించాలి. ఇక స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఉపాసీనా గూఢశ్చరసి భూతాత్మ భూతానాం భూతభావన. అయ్యా, నీవు గూఢంగా ఉంటావు, అందరి హృదయాల్లోకి దూరి నువ్వు తెలుసుకుంటావు వాళ్ళ యొక్క మనోభావాలని చెప్పి ఇలా ఉద్ధవుడు అంటే భగవంతుడు అంటున్నాడు. ఏవమేతదహం పృష్ట ప్రశ్నం ప్రశ్నవిదంబరా. నీవు ప్రశ్నించేది రహస్యవేత్తల్లో మేటివి గనక నీవు సరి అయిన ప్రశ్నలు అడుగుతున్నావు. ఎవడైతే చక్కని ప్రశ్న అడుగుతాడో అతను నిజమైనటువంటి మంచి శిష్యుడు. లేదంటే చొప్పదట్టు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అది శిష్య లక్షణం కాదు అని చెప్పి చెప్తూ యుయుత్సునా వినశనే సపత్నైరర్జునేన చ. పాండవుల మధ్య యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో దాయాదులతో పోరాడడానికి ఉత్సాహపడుతున్నటువంటి అక్కడ అర్జునుడు కూడా నన్ను ఇలాగే ప్రశ్నించి ఉన్నాడు. విజయం లభించాలంటే ఏం చేయాలి అని చెప్పి కృష్ణుడిని అడిగాడు. అడిగితే నేను చెప్పిన విషయాలు చెబుతాను. రాజ్యప్రాప్తి కోసం దాయాదులను వధించడం గర్హ్యం, నిందనీయటువంటి విషయం. ఎందుకంటే ఒక స్వలాభం కోసం రాజ్యం కోసం ఎవరినైనా చంపుతారా? మనం మొన్న చెప్పుకున్నాం. ఆ ముంజుడు అనేటువంటి వాడు సింధుడిని కొడుకైన భోజుడిని చంపమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. కేవలం రాజ్యకాంక్షడు. అంటే తనకు రాజ్యం కావాలి అని చెప్పేసి సంపద కోసం అని చెప్పేసి ఇతరులను కష్టపెట్టడం చాలా తప్పు, అధర్మం కూడా. అయితే నేను వధించేవాడిని, వీళ్ళందరూ వధించబడేవాళ్ళు, ఇదంతా కూడా విచారకరం. అయితే అర్జునుడు అంటున్నాడని వీళ్ళందరినీ వధించాలన్నా అంటే నువ్వెవర్రా వధించడానికి? వాళ్ళందరూ వాళ్ళ కర్మ ప్రకారంగా ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు. నువ్వు కేవలం నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఓ పొడుగాటి చేతులు గల సవ్యసాచి, ముందుకు వెనుకకు ఉరకగలిగిన వాడా, అన్ని పనులు సమానంగా చేయగలిగిన వాడా. మనం అందరం ఒక చేతితో రాస్తాం, అర్జునుడు రెండు చేతుల్లో రాస్తాడు. మనం ముందుకే ఉరకగలుగుతాం, అర్జునుడు వెనుక కూడా ఉరుకుతాడు. మనం కుడి చేతితో బాణం వేస్తాం, అర్జునుడు రెండు చేతులా వేయగలుగుతాడు. అలా ఏదైతే ద్వంద్వాలు చేయగలిగిన వాళ్ళని సవ్యసాచి అంటారు. ఆ సవ్యసాచి వచ్చి ఇలాగే నేను చంపబోతున్నాను, నేను ఎలా చంపాలి, నా వాళ్ళందరినీ నేను అంతా అహంకారంతో మాట్లాడుతుంటే కృష్ణ పరమాత్మ అన్నట వాళ్ళందరినీ నువ్వేం చంపేది లేదు ఉద్ధవా. అప్పుడు పురుష శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడికి యుద్ధరంగంలో యుక్తియుక్తంగా ఎక్కువ విధాలుగా నేను సహాయపడుతూ ఆయనకు ఉపదేశాలు ఇచ్చాను. అవన్నీ కూడా మనకు తెలిసినవి, భగవద్గీతని అంటున్నాడు ఆయన. ఇక అహం గతిర్గమతాం కాలః కలయతామహం, అహం కాలః కలయతామహం. నేను కాలాన్ని, భగవంతుడైన నేను కృష్ణ పరమాత్మనే చెప్తున్నాడు. అహం కాలః,
నేనే కాలాన్ని కలయతామహం, ఇదంతా చూస్తూ ఉంటాను. భూతం భవిష్యత్ వర్తమానాలు యద్యత్ ప్రచలతి, ఈ భూమి మీద జరిగే ప్రతి చేష్ట కూడా నాకు తెలియకుండా జరగదు. జరిగినవి తెలుసు, జరగబోయేవి తెలుసు, జరుగుతున్నవి కూడా నాకు తెలుసు. గుణానాంచప్యహం సామ్యం గుణిన్యోత్పత్తిగో గుణ గుణినామప్యహం సూత్రం మహతాంచ మహాసనం. కాబట్టి చైతన్యవంతమైన పదార్థాల్లో ఆ చైతన్యాన్ని నేనే, గణించే వాళ్లలో, కాలాన్ని గణించే వాళ్లలో ఆ లెక్కించేవాడిని నేనే, త్రిగుణాల యొక్క సామాన్యమైనటువంటి ప్రకృతిని చూచే వాళ్లలో ఆ గుణాలు ఉన్నటువంటి స్వాభావిక గుణాన్ని కూడా వాటిలో ఉండే సూత్రే మణిగణ మణుల మధ్యలో దారం ఉన్నట్టుగా నేనే అందులో అంతర్లీనంగా ఉంటాను. సూక్ష్మానామప్యహం జీవ దుర్జయానామహం మనః. జయించలేనివి ఏమన్నా ఉన్నాయి అంటే మనస్సు. ఎవరు కూడా మనస్సును జయించలేరు. దాన్ని అంటాడు కదా, చంచలమి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోనివ సుదుష్కరం. దీన్ని జయించడం చాలా కష్టమయ్యా కృష్ణ అని చెప్పి ఏడుస్తే ఆయనకు ఏదో ఉపాయం చెప్తాడు, అభ్యాసం చేయి, వైరాగ్యంతో అభ్యాసంతో మనస్సును జయించవచ్చు అంటాడు. కాబట్టి దుర్జయమైన శత్రువేది అంటే మన లోపల ఉన్న మన మనస్సే. అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనం జైల్లో పడ్డా, జైల్లోంచి విడిపించబడ్డా మన మనస్సే కారణం. ఒక్క మాట నాలుగు కొసవీధి నుంచి వచ్చేటువంటి మాట మనస్సును ప్రేరేపిస్తే అది బయటకు వస్తుంది. ఆ మనసు చెప్పిన మాట మనం మాట్లాడతాం. మంచిదైతే మంచిగా అవుతాం, చెడైతే బంధన ప్రాప్తి, జైల్లో వేస్తారు. కాబట్టి హిరణ్య గర్భో వేదానాం, నేను ఎవరనుకున్నావు? వేదాలకు బ్రహ్మలాంటి వాడిని. వేదాలన్నీ నా నోట్లోనే ఉంటాయి. మంత్రాణం ప్రణవ శ్రీవృతు. కాబట్టి ప్రధాన సూత్రాత్మను మంత్రక్రియలన్నిటి కూడా నేనే వశపరుచుకునేటువంటి వాడిని. సూక్ష్మ పదార్థాల్లో జీవుడను నేనే, వశపరుచుకునే వాటిల్లో మనస్సును నేనే, వేదాలకు అభివ్యక్తి స్థానమైనటువంటి హిరణ్య గర్భుణ్ణి నేనే. మనమందరం వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అంటాం. ఆ బ్రహ్మగారు ఎవరయ్యా? అతను నా సృష్టి. అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో అకారాన్ని. ఎంత చిత్రమైనటువంటిది అంటే, అకారం అనేటువంటిది ప్రతి భాషకు మొదటి అక్షరమే. మీరు ఉర్దూ తీసుకోండి, తెలుగు తీసుకోండి, హిందీ తీసుకోండి, ఆంగ్లం తీసుకోండి, అన్నిట్లలో ఏ అనే అక్షరం అకారమే మొదటికి వస్తుంది. కాబట్టి అక్షరాణం అకారోస్మి. పదాని ఛందసామహం, ఛందస్సుల్లో పదాలు నేనే. మంత్రాలలో అకార ఉకార మకారాన్ని. ఇంద్రోహం సర్వదేవానాం వసూనామస్మి హవ్యవాటు. కాబట్టి వసువులన్నిటికీ కూడా వరద్రు వసూమాజ్ఞాపి ప్రభంజన ప్రత్యూష వసువులే కాకుండా ఈ భీష్ముని కంటే ముందు పుట్టిన అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా అష్ట వసువులు అని చెప్పి చెప్తాం. ఆ వసువులలో హవ్యవాట్ అగ్నిని నేనే. ఇంకా ఆదిత్యానామహం విష్ణువు, దేవతలందరిలోకి కూడా నేను ఆదిత్యుల్లోకి నేను విష్ణువును నేనే. రుద్రాణం నీలలోహిత. కాబట్టి హరత్యుత, ఛందస్సుల్లో త్రిపద గాయత్రిని నేనే. అందుకని ఛందస్సు 4 పాదాల గాయత్రి వేరే ఉంటుంది, 3 పాదాల గాయత్రి మనకు ఉంటుంది. త్రిపద గాయత్రి అదొక విభిన్నమైనటువంటి ఛందస్సు, గాయత్రి ఛందస్సు. గాయత్రిలో అందుకనే 3 పాదాలే ఉంటాయి. మీరు వేరే ఛందస్సులలో తీసుకుంటే 2 పాదాలు కానీ 4 పాదాలు కానీ ఉంటాయి ఒక శ్లోకంలో, పద్యంలో, ఛందస్సుల్లో. కానీ కేవలం గాయత్రి ఛందస్సు త్రిపద గాయత్రి అంటారు. 3 పాదాలు ఉండే ఛందస్సు అది. ఇక్కడ విరుద్ధంగా ఉంటుంది. అలాంటి పవిత్రవంతమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం. ఇక బ్రహ్మర్షీణాం భృగురహం. ఇక ఋషులందరికీ కూడా నన్ను చూడబోతే నేను ఎవరిని అనుకున్నావయ్యా? జామదగ్ని మహర్షిని. ఇంకా రాజర్షీణాం అహం మనుహు, రాజుల్లోకి నేను మను మహారాజును. ఆయన మను చరిత్ర రాశాడు, చక్కని విధానం మనకు ఒకటి రాసి పెట్టేశాడు. దేవర్షీణాం నారదోహం, దేవర్షులందరిలోకి నేనే నారదుణ్ణి. ఇక హవిర్ధాన్యస్మి ధేనుషు, ఈ ఆవులన్నిటి గోవులలో కూడా హవిర్ధాని కామధేను నేనే అని చెప్పి చెప్తున్నాడు. సిద్ధేశ్వరాణం కపిల, సిద్ధులందరిలోకి కూడా కపిల మహర్షిని నేనే. సుపర్ణోహం సుపత్రిణాం, పక్షులన్నింటిలోకి గరుత్మంతుణ్ణి నేనే అంటున్నాడు. అంటే కృష్ణ పరమాత్మ లేని వస్తువు అంటూ లేదు. ప్రతి జీవకోటిలో కూడా ఉచ్చ స్థానమైనటువంటి నేతృత్వం వహించేటువంటి జీవి ఆయనే అని చెప్పి చెప్తూ, ప్రజాపతీనాం దక్షోహం, ప్రజాపతులందరిలోకి కూడా బ్రహ్మమానస పుత్రులు వాళ్ళంతా కూడా బ్రహ్మగారి సృష్టి. అలాంటి ప్రజాపతులన్నింటిలో కూడా దక్ష ప్రజాపతిని నేనే అని చెప్పి చెప్తున్నాడు. పితృణాం అహం అర్యమా, పితృదేవతలందరిలోకి నేనే అర్యముడను. ఇక అర్యముడంటే హస్త నక్షత్రానికి అధిదేవతగా చెబుతుంటారు. అర్యమనంచైవ ఆర్యమణంచోత్తరం తథా. ఆర్యముడు ఉత్తరా నక్షత్రానికి, అర్యమ అనేటువంటి వాడు హస్త నక్షత్రానికి అధిదేవతగా చెప్తూ ఉంటారు. ఆ భగవంతుణ్ణి నేనే. మాం విద్యుద్ధవ దైత్యానాం, హే ఉద్ధవ నన్ను తెలుసుకో. ఏమని? దైత్యానాం ప్రహ్లాదం అసురేశ్వరం,
రాక్షసరాజు అయినటువంటి ప్రహ్లాదరాజుగా నన్ను తెలుసుకో. హిరణ్యకశిపుని కొడుకు కదా, రాక్షస వంశంలో జన్మించినవాడు కాబట్టి రాక్షసేశ్వరుడు అని అంటారు ఆయనను. సోమం నక్షత్ర ఔషధీనాం, నక్షత్రాలన్నిటికీ ఔషధులను అంటే మనకు ఉష్ణాతి ఈ బలమంతా కూడా సూర్యునితో జీవజాతులకు ఎలా వస్తుందో సాయంకాలం కానీ చంద్రోదయం అయిన తర్వాత పువ్వులన్నీ కూడా వికసించడానికి ఆ చంద్రుడి యొక్క వెన్నెల కూడా ఆయన ఔషధీపతి అంటారు ఆయన. ఈ ఔషధుల వల్ల ఆయనకు దొరికేటువంటి మకరందంతో ఆనందంతో అవన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి. చెట్లలో ఉండే ఔషధ తత్వాన్ని కూడా నేనేనయ్యా. ఇంకా ధనేశం యక్ష రక్షతాం, యక్షులకు రాక్షసులకు ప్రభు అయినటువంటి కుబేరుణ్ణి నేనే ధనేశుణ్ణి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే రావణాసురునికి అన్నగాడు కాబట్టి ఆయన ధనేశ్వరుడు, ఉత్తర దిక్కు అధిపతి. కుబేరుడు చాలా గొప్పవాడు. ఐరావతం గజేంద్రాణం, ఇక ఏనుగులలో నేనే ఐరావతాన్ని, తెల్ల ఏనుగు 4 దంతాలు ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క వాహనమైన దాన్ని నేనే. యాదసాం వరుణ ప్రభం, అలాగే జలచరాలన్నిటి కూడా వరుణదేవతను నేనే అని చెప్తూ ఉన్నాడు. మనుష్య సూర్యం ద్యుమతాం తపతాం ద్యుమతాం సూర్యం, కాలే వాటిల్లో వేడిగా చేసే వాటిల్లో సూర్య భగవానుని నేనే. మనుష్యాణాంచ భూపతి, మనుషులందరికీ కూడా రాజును నేనే. ఉచ్చైశ్రవ స్తురంగాణం, ఆ గుర్రాలలో ఉచ్చైశ్రవ అశ్వాన్ని అంటే ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి అమృత మదన సమయంలో ఏ గుర్రం అయితే బయలువెడలిందో తెల్లటి గుర్రం, అలాంటి ఉచ్చైశ్రవ అశ్వాన్ని నేనే అని చెప్తున్నాడు. ధాతూనామస్మి కాంచనం, లోహాలలో ధాతు కణాలు ఉంటాయి కదా, మనకు ధాతువులన్నీ చెప్తారు. అంటే ఈ లోహ వస్తువులన్నీ కూడా వాటిల్లో నేనే కాంచనాన్ని, బంగారాన్ని నేనే అని చెప్తున్నాడు. యమః సంయమతహం చాహం, శాసించే వాళ్ళందరిలోకి యమధర్మరాజును నేనే. ఎందుకంటే యముడు యమశాస్తి అంటారు, యముడే శాసిస్తాడు. వాడిని పట్టుకరాండి వీడిని తీసుకురాండి అని చెప్పి శాసనం ఎవరు వేస్తారు? యమధర్మరాజు. కాబట్టి సంయమి అంటే సంయముడు అంటే యమధర్మరాజు. ఆయన అలాంటి ఆ శాసించే వాళ్ళల్లోకి యమధర్మరాజును నేనే. సర్పాణామస్మి వాసుకి, పాములన్నింటిలోకి ఈ వాసుకి అనేటువంటి సర్పాన్ని నేనే. రండి లోపలికి దండం పెట్టుకుని పోవచ్చు. సర్పాణామస్మి వాసుకి నాగేంద్రాణం అనంతోహం, ఇక పాములన్నింటిలోకి అనంతుడైనటువంటి ఆదిశేషుణ్ణి నేనే అని చెప్తున్నాడు. మృగ శృంగి దంష్ట్రినాం, మృగేంద్రుడు అంటే సింహాన్ని. ఎవరికి? దంష్ట్రినాం, కోరలుండేటువంటి అన్నిటికీ కూడా ఆ పశువులన్నింటిలో కూడా శృంగి దంష్ట్రినాం, కొమ్ములుండే వాటికి కోరలుండే పశువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి బృందంలో నేను సింహం లాంటి వాడిని అని చెప్తున్నాడు. ఆశ్రమాణామహం తుర్య, ఆశ్రమాలంటే ఏదో బాల్య కౌమార యౌవన వార్ధక్య అవస్థలు ఉంటాయి కదా, 4 ఆశ్రమాలు ఉంటాయి. అయితే ఈ వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము ఇలాంటి ఆశ్రమాలు 4 ఉంటాయి కదా. వాటిల్లో చివరి తుర్యం అంటే చివరి ఆశ్రమం. సన్యాసాశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని తురీయం అంటారు. ఆ తురియాశ్రమం 4వదైనటువంటి ఆశ్రమాన్ని నేనే అని చెప్తున్నాడు. ఇంకా తీర్థానాం స్రోతసాం గంగా, ప్రవహించేటువంటి తీర్థస్థానాల్లో గంగారాజాన్ని నేనే. సముద్ర సరసామహాం, అన్ని రకాల సరోవరాల్లో నేను సముద్రుణ్ణి. ఆయుధానాం ధనురహం, ఆయుధాలలోకి ధనుస్సు చాలా విల్లు గొప్పనైనటువంటిది. ఖడ్గం దగ్గర ఉన్నవాడినే చంపుతుంటుంది, కత్తి చేతితో బలం ఎంత ఉంటే అంతవరకు దూరంలో ఉన్నవాడినే సంహరిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఉన్నట్టుగా అప్పుడు తుపాకులు లేవు కాబట్టి బాణమే ఆ రోజుల్లో చాలా దూరం పోయేటువంటి పెద్ద ఆయుధం. కాబట్టి ఆయుధ సంపత్తిలో నేనే ధనుస్సును అని చెప్తున్నాడు. త్రిపురగ్నో ధనుష్పతాం, కాబట్టి ఇక అది శంకర త్రిపురగ్రహ, త్రిపురారి అంటే శంకరునికి పేరు. 3 పురాలను ఒకటే దీంతో బాణంతో చంపేశాడని చెప్తారు. కాబట్టి త్రిపురాసుర సంహారం జరిగింది ఆయనతోటే కనుక ఆయనకు త్రిపురారి అని పేరు. నేనే ఆ శంకరుణ్ణి, త్రిపురగ్నుణ్ణి, ధనుస్సు పట్టుకున్న వాళ్ళల్లో అత్యంత బలవంతుడైనటువంటి శంకరుణ్ణి కూడా నేనే అంటున్నాడు. ఇంకా నిశ్చయానామస్మి అహమ్మేరు, నివాసాల్లో నేను మేరు పర్వతాన్ని. ఇంకా గహనానాం హిమాలయ, ఎత్తైనటువంటి పర్వతాలలో నేనే హిమాలయ పర్వతాన్ని అని చెప్పుకుంటూ భగవంతుడు భగవద్గీతలో ఏదైతే మనకు విశ్వరూపం చూపించే ముందు ఎన్ని రకాల విభూతులు చెప్పాడో ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క విభూతులు అని అంటారు. వీటిని విభూతులు అంటే ఆయన యొక్క సంపద. వనస్పతీనాం అశ్వత్థ, చెట్లలో నేను అశ్వత్థాన్ని అంటాడు. అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం. రావి చెట్టు శనివారం రోజు దాన్ని మహాలక్ష్మి ఉంటుంది కనుక నమస్కరించుకుంటూ ఉంటారు. అటు మూలతో బ్రహ్మరూపాయ, అశ్వత్థాన్ని ఎందుకు దండం పెట్టాలి? మిగతా చెట్లలో పంచపల్లవాల్లో కూడా రావి చెట్టే ఉంటుంది. రావి చెట్టు యొక్క ఈ లేత కొమ్మలను కూడా తెచ్చి 5 రకాల పల్లవాలు తెచ్చి మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి అనేటువంటి వాటితోటి సంప్రోక్షణ చేస్తారు. మరి రావి చెట్టుని ఎందుకు తీసుకుంటారంటే మూలతో బ్రహ్మరూపాయ, దాని యొక్క మూలంలో బ్రహ్మ ఉంటాడు, మధ్యతో విష్ణు రూపిణి.
మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు. అగ్రత శివరూపాయ, చిట్ట చివర కొమ్మలలో శివుడు ఉంటాడని చెప్పి భావించుకొని అశ్వత్థాయ నమో నమః. అలాంటి మనం రావి చెట్టు కూడా ప్రదక్షిణ చేసి దండం పెడతాం. ఇంకా వనస్పతులన్నింటిలో చెట్లలో నేనే రావి చెట్టును. ఓషధీనామహం యవః, కాబట్టి ఓషధులలో తినేటువంటి వస్తువులలో ఆరగించే అంటే సేవించేటువంటి వస్తువులన్నింటిలోకి యవః ధాన్యాన్ని నేనే అని చెప్పి చెప్తున్నాడు. రోధసాం వశిష్ఠోహం. ఇక వేదం చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, పురోహితులు అందరి క్షేమాన్ని కాంక్షించే మహర్షుల్లోకి నేను వశిష్ఠ మహర్షిని. బ్రహ్మిష్టానాం బృహస్పతి, వేదం నేర్చిన బ్రహ్మజ్ఞులందరిలోకి నేనే బృహస్పతి వంటి వాడిని అని చెప్పి చెప్తున్నాడు. బృహస్పతి గ్రహం గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. ఈ మధ్యన ఎవరో ఒక సైంటిస్ట్ కూడా మాట్లాడుతూ చెప్పాడు. గురుత్వాకర్షణ శక్తి అని ఎందుకంటారంటే, గురుగ్రహం చాలా విశాలమైనటువంటిది, పెద్దది. అది మన మీద వేరేటువంటి శకలాలు పడకుండా ఎక్కువగా ఆపగలిగింది గురుగ్రహం ఒక్కటే. కాబట్టి గురుత్వ ఆకర్షణ శక్తి అని మన దగ్గర ఉన్న ఈ శక్తిని ఆ పేరుతోటి ఎందుకు పిలుస్తామంటే, గురువులాగా సేవ చేస్తాడు. గురువు అంటే బృహస్పతి, దేవతలకు ఆయన గురువు. అలాంటి వాడు వేదజ్ఞులందరికీ కూడా ఎవరు గొప్పవాడు అంటే బృహస్పతి. ఆ బృహస్పతిని నేనే అంటున్నాడు. స్కందోహం సర్వసేనానాం, అన్ని సైన్యాలకి కూడా సేనాధిపతి, మహాసేనుడు అని ఆయన పేరు. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. 6 ముఖాలు కలిగినటువంటి షణ్ముఖుడిని కూడా నేనే, అంటే నన్ను స్కందుడు అంటారు. సర్వ సైన్యానాం అహం స్కందః, నేనే స్కందుణ్ణి. ఇక అగ్రణ్యాం భగవాన్ అజహ, సత్పురుషులోకి గొప్పవాళ్ళందరిలో కూడా నేను అజుణ్ణి. అజహ అంటే బ్రహ్మగారు, జన్మ లేనటువంటి వాడిని అజహ అంటారు. యజ్ఞానాం బ్రహ్మయజ్ఞోహం, యజ్ఞాల్లోకి నేను బ్రహ్మయజ్ఞాన్ని. వ్రతానాం అవిహంసనం, కాబట్టి వ్రతాలన్నింటిలో కూడా స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాన్ని నేనే. వ్రతాల్లో నేను అహింసా వ్రతాన్ని. అహింస అంటే మానసిక, శారీరక, వాచక హింసలు లేకుండా ఆచరించేటువంటి క్రియలు. ఇక వాయువగ్ని అర్క అంబువాగాత్మ, వాయువు, అగ్ని, అర్క అంటే సూర్యుడు, ఇక అంబు అంటే నీరు, వాక్, వీటన్నిటికి కూడా ఆత్మను నేనే. నా ద్వారానే ఇవన్నీ నడుస్తున్నాయి. అందుకనే భగవంతుడు అంటాడు కదా, భీషాస్మాత్ వాతః పవతే, నా భయంతో ఈ గాలి వీస్తున్నది. భీషా ఉదయతి సూర్య, నా భయం ఉన్నది కనుకనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఒక రాజు లేకపోతే అరాచకం ఏర్పడుతుంది. కాబట్టి క్లాసులో మానిటర్ వేరం, ఒక టీచర్ వేరం, ఒక అందరు గుంపును మేస్త్రి వేరం, అందరినీ కూడా కట్టడి చేసేవాడు ఎవడో అతను నేత అంటారు. ఇక వాయువగ్నిరంబురాత్మ శుచీనామప్యహం శుచి, శుద్ధమైన వస్తువుల్లో అత్యంత శుద్ధమైనటువంటి దాన్ని నేనే. యోగాలలో మనస్సును నేనే. యోగానాం ఆత్మ సంరోధ, అన్నిటిని కూడా నియంత్రించేటువంటిది నేనే. మంత్రోస్మి విజిగీషతాం, ఇక గోప్యమైనటువంటి మంత్రాంగాన్ని, వ్యూహ రచనను, గోప్యమైనటువంటిది ఏది అంటే మంత్రం. అందుకే చాణక్యుడు చెప్తాడు, మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ మంత్రవద్ రక్షయేత్ గూఢం. మంత్రంలాగా గూఢంగా, రహస్యంగా దాన్ని కాపాడాలి. కార్యచాపి నియోజేత్, మనం అనుకున్న దాన్ని కార్యంలో పెట్టాలి, కానీ గోప్యంగా ఉంచాలి. గోప్యం అంటే మనం అనే గోప్యం, మంత్రంలాగా ఉండాలి. మంత్రోస్మి విజిగీషతాం, ఈ విధంగా ఆన్వీక్షకి కౌశలానాం, ఆత్మ అనాత్మ వివేక చర్చల్లో నేనే బ్రహ్మ విద్యను అని చెప్పి చెప్తున్నాడు. వికల్ప ఖ్యాతివాదినాం స్త్రీణాంతు శతరూపాహం, స్త్రీలలోకి నేను శతరూప. శతరూప అంటే ఎవరు, మనం ఎప్పుడో చెప్పుకున్నాం మొదట్లో. స్వయంభూ మనువు యొక్క భార్య శతరూప. ఆమెకు 5 పిల్లలు, 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. వాళ్ళతోటి భాగవతం మొదలై ఇంత దూరం వచ్చింది. వాళ్ళ అల్లుడే దక్ష ప్రజాపతి, రుచి ప్రజాపతి, ఇలాగా చాలా 3 వాళ్ళ అల్లుల గురించి కర్దమ ప్రజాపతి. ఆ 3 అమ్మాయిలకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 2 కొడుకులలో పెద్దవాడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉత్తానపాదుడు. ఆ 5 యొక్క సంతానం గురించి మనం ముందు చెప్పుకున్నాం. ఆ శతరూప యొక్క సంతానాన్ని చాలా అలా మెల్లె వెళ్ళి కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్దమా, ఈ ప్రజలందరూ కూడా కర్దమ ప్రజాపతి దేవహూతుల యొక్క సంతానమే. కాబట్టి స్వయంభువ మనువు ఇంట్లోంచి వచ్చిన 5 పిల్లలకు పుట్టిన సంతానం అంతా కూడా ఇలాగ మనం అందరం కూడా అయినాం. మాది గోత్రం, మాదా గోత్రం. తర్వాత ఋషులు వచ్చాక గోత్రాల కింద మనం విభజింపబడ్డాం. కానీ అసలు మొదటి నుంచి మనం వచ్చింది ఎవరంటే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి స్వయంభువ మనువు. ఆ ఎవరైతే మొట్టమొదటి మనువు ఉంటాడో, ఇప్పటికి 7వ మనువు నడుస్తోంది. ఆ మొదటి మనువు దగ్గర నుంచి మన యొక్క పరంపర ఇలా జన్మించడాలు మొదలవుకుంటూ వచ్చాయని చెప్తున్నాడు. ఇక స్త్రీణాంతు శతరూపాహం, అందుకని ఆడవాళ్లలో నేనే శతరూపను, ఆ 5 పిల్లల తల్లిని అని చెప్తున్నాడు. పుంసాం స్వయంభువో మనువు, ఇక మగవాళ్లలో నేను ఎవరిని అంటే స్వయంభువ మనువుని. ఆడవాళ్ళందరిలోకి నేను శతరూపను, మగవాళ్ళందరికీ నేను ఆమె భర్త అయిన స్వయంభువ మనువు లాంటి వాడిని అని చెప్తున్నాడు. నారాయణోహం మునీనాం, నారాయణ పరబ్రహ్మ నేనే, మునులందరికీ కూడా శాసించేవాడిని. కుమారో బ్రహ్మచారిణాం, కాబట్టి బ్రహ్మచారులందరికీ కూడా నేను కుమారుణ్ణి. అలాగే ఇంకా సనత్ కుమారుడను అని చెప్తున్నాడు. ధర్మాణామస్మి సన్యాస,
అలౌకిక శ్రేయ సాధనలో ధర్మానికి ముఖ్య స్థానం ఉంటుంది. మీరు ఏదైనా ఈ లోకంలో ఉన్నాయి సాధించాలంటే మీ యొక్క శ్రమతో దేవి కృపతోటి మీకు పనులన్నీ అవుతాయి. కానీ అలౌకికమైనటువంటి అంటే మోక్షం లాంటివి ఏమైనా సాధించాలంటే మాత్రం తప్పకుండా అక్కడ భగవంతుని యొక్క దీంతో పాటు మన యొక్క క్రియ కర్మతో పాటు అలౌకికమైనటువంటి శ్రేయ సాధనలో ధర్మానికి కూడా ముఖ్య స్థానం ఉంటుంది. అంటే ధర్మం లేకుండా ఏ ధర్మంలో అయితే నువ్వు ఉన్నావో ఆ ధర్మాన్ని సరిగ్గా పాటించడం. ఇక గుహ్యానాం సూనృతం మౌనం, రహస్యాలన్నింటిలోకి మౌనాన్ని నేనే అని చెప్తాను. ఇక మిథునాం అజస్వహం, ఇక మిథునానాం జంటలకి అజహ అహం, బ్రహ్మవాణి మేమే అని చెప్తున్నాడు. జంటలు ఎవరంటే భార్యాభర్తలు దంపతులు ఇలా ఉంటారు కదా, వాళ్ళందరిలోకి నేనే. సంవత్సరోస్మి నిమిషాం, నిమేషులు అంటే ఉత్పత్తి స్థానమైనటువంటి వాళ్ళు దేవతలందరూ కూడా. ఇక సంవత్సర రూపమైనటువంటి ఋతున సంవత్సర అస్మి నిమిష, ఆ కాలానికి సంవత్సరాన్ని నేనే. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అంటే ఒక లిప్త కాలం నుంచి మొదలుపెట్టి కాలాన్ని ఎంతో దూరం దాకా కొచ్చుకుంటూ వెళ్తాం. ఇక ఋతువున మధుమాధవవు, ఋతువులలోకి చైత్ర వైశాఖ మాసాన్ని నేనే. ఆయన భగవంతుడికి అది ప్రీతికరమైనటువంటి మాసాలలో మధుమాసం ఒకటి, అంటే చైత్రమాసం వైశాఖ మాసం నేనే అని చెప్తున్నాడు. మాసానాం మార్గశీర్షోహం, మొత్తం 12 నెలల్లోకి నాకు ఇష్టమైన నెలలు అవైతే 12 నెలల్లోకి మార్గశిర మాసాన్ని నేనే. నక్షత్రాణం తథా అభిజిత్, నక్షత్రాల్లోకి నేను అభిజిత్ నక్షత్రాన్ని. అభిజిత్ అనేటువంటి నక్షత్రం 28వ నక్షత్రం. మనకు లగ్నాలు పెట్టేటప్పుడు అభిజిత్తుకు ఒక లగ్నాన్ని ముహూర్తం వేరుగా ఉంటుంది 12 గంటలకు. చాలామంది పెద్దవాళ్ళు కృష్ణ పరమాత్మ యొక్క జననంగా ఇవన్నీ కూడా అభిజిత్ లగ్నంలో జరిగినాయని చెప్పి చెప్తారు. వివాహాదులు కూడా రామ కళ్యాణం చేయాలంటే అభిజిత్ ముహూర్తంలో రాముని కళ్యాణం చేస్తారు. అది చాలా గొప్ప ముహూర్తం, ఇక దానికి మళ్ళీ తిరుగు చూడాల్సింది ఉండదు. ఇక అహం యుగానాం యుగకృత్, యుగాలు 4 కూడా నేను కృతయుగాన్ని. ఎందుకు కృతయుగం అంటే ఆ కృతయుగంలో మాంధాత హరిశ్చంద్రుడు లాంటి మహానుభావులు పుట్టారు. గొప్ప గొప్ప దాతలు మహా కర్మవంతులు అందరూ కూడా పుట్టారు. అలాంటి గొప్పవాళ్ళు జన్మించిన కృతయుగం చాలా ఉత్తమమైనటువంటిది. ఇక మెల్లమెల్లగా